శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ ఆధ్యాత్మికతలో సర్వోచ్చ స్థితి సాక్షిభావము. దీనితో మనము ఈ ప్రపంచ నాటకమును, ఆత్మలందరి పాత్రను, జరిగే సంఘటనలను కేవలం చూస్తూ ఉండిపోతాము. వాటి ప్రభావము మనపై పడదు. మనము వాటిని ఆస్వాదిస్తాము కూడా. ఇది చాలా గొప్ప స్థితి. బాబా చెప్పారు, ఏ విధంగానైతే నేను వతంలో కూర్చొని ఈ సృష్టి నాటకమును సాక్షిగా అయ్యి చూస్తానో అదే విధంగా మీరు కూడా చూడండి. కొద్దిగా పైకి చూడండి. బాబా కింద ఉన్న ప్రపంచమును చూస్తూ ఉంటే బాబా యొక్క మనస్సులో ఈ భిన్న రకములైన దుఃఖములు, అశాంతులు, అలజడులు, ఆటంకవాదము, భ్రష్టాచారము ఇవన్నీ చూస్తూ ఉంటే బాబాలో అలజడి కలుగుతుందా? అస్సలు ఉండదు. ఎందుకనగా బాబాకి తెలుసు, ఏమి జరుగుతున్నా అది కల్పపూర్వము కూడా జరిగినదే. అదే సత్యము, అదే జరగవలసినది, అదే జరుగుతూ ఉన్నది. ఎందుకనగా ఇది కలియుగ అంతము. కలియుగ అంతంలో సత్యమైన నిజాయితీ, పవిత్రత ఎలా ఉంటాయి? మరి మనము కూడా బాబా వల్లనే తన చిత్తములో సాక్షి భావమును ధారణ చేద్దాము. మనము అలజడిలోకి వస్తే, మనము గందరగోళ పడితే, దుఃఖపడితే, ప్రశ్నలలో చిక్కుకుంటే జరిగేది ఏమీ ఉండదు. కావున బాబా మనందరికీ డ్రామా గురించిన విశేష జ్ఞానము ఇచ్చారు. డ్రామా జ్ఞానమును ఉపయోగిస్తూ మనము సాక్షి భావమును ధారణ చేద్దాము. సాక్షి స్థితి ఎంతో మధురమైన స్థితి, సర్వశ్రేష్ఠ స్థితి. డ్రామా యొక్క 10 పాయింట్స్ అయినా రాసి పెట్టుకోవాలి. వాటి గురించి చింతన చేయాలి, అభ్యాసము చేయాలి. ఉదాహరణకి ఆత్మలంతా ఈ సృష్టి నాటకములో తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు. ఎంత సుందర నాటకము జరుగుతూ ఉన్నది. ఒకరి పాత్ర మరొకరితో కలవదు. ఒక సెకండు మరొక సెకండుతో కలవదు. ఎంత అద్భుతమైన ఆట తయారై ఉన్నది. ఆత్మలంతా తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇక్కడ ఎవరిది ఏది దోషము లేదు. ఇది చాలా సుందర విషయము. అలాగే రెండవ విషయము, ఇక్కడ ఏమి జరుగుతున్నా కర్మల అనుసారంగానే జరుగుతూ ఉన్నది. ఎవరూ ఫిక్స్ చేసినది కాదు. మనుషులంతా తమ కర్మల ప్రకారంగానే తమ ప్రాలబ్ధము తయారు చేసుకుంటున్నారు. కావున ఏమి జరుగుతున్నదో అదే సత్యము, అదే కల్పపూర్వము జరిగినది, అదే జరగవలసినది కూడా. ఈ విషయమును గుర్తుపెట్టుకుంటూ తన చిత్తమును పూర్తిగా శాంతపరచుకోవాలి. డ్రామా ఆటను చూస్తూ ఏ విధమైన ప్రశ్న కలగకూడదు, ఏ కంప్లైంట్ కలగకూడదు. అంతా చాలా బాగా జరుగుతున్నది. ప్రతి ఆత్మ యొక్క పాత్ర ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది. ఎవరిలో ఎంత శక్తి ఉన్నదో, ఎవరిలో ఎంత అనాది అవినాశి పాత్ర ఉన్నదో అదే చేస్తూ ఉన్నారు. దీనిలో అలజడి చెందే విషయమే లేదు. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, అందరినీ చూస్తూ గుర్తుపెట్టుకోవాలి, అందరిది తమ తమ భాగ్యము అని. పిల్లలైనా ఇంకా ఎవరైనా తమ భాగ్యమును తోడు చేసుకునే వచ్చారు. మనము కేవలము నిమిత్తముగా వారి పాలన చేస్తూ ఉన్నాము. ఈ సంకల్పము మనల్ని పూర్తిగా నిశ్చింతగా చేస్తుంది. అందరూ తమ తమ భాగ్యము తయారు చేసుకుంటూ ఉన్నారు. అందరూ తమ భాగ్యమునే అనుభవిస్తూ ఉన్నారు. దీనితో పాటుగా గుర్తుపెట్టుకోవాలి, నేను హీరో పాత్రధారిని. ఈ డ్రామాలో నేను చాలా చాలా చక్కగా పాత్ర చేయాలి. ఏమి జరిగినా కల్పము తరువాతే మరలా రిపీట్ అవుతుంది. కావున జరిగిన దానిని పదే పదే వెనక్కి తిరిగి చూడకూడదు. డ్రామా జ్ఞానము మనకి గతమును మరచిపోయేట్లుగా చేస్తుంది. ఇంకా భవిష్యత్తు నిశ్చితము. కావున భవిష్యత్తు గురించిన జ్ఞానము మనల్ని నిశ్చింతగా చేస్తుంది. కావున డ్రామా జ్ఞానమును గుర్తుంచుకొని ఈరోజు ఆత్మలందరి పాత్రను సాక్షిగా అయ్యి చూద్దాము. ఆత్మిక దృష్టితో అందరినీ చూద్దాము.
ప్రతి ఆత్మ ఈ సుందర నాటకములో తన పాత్ర చేస్తూ ఉన్నది. ఈ నాటకము ఎంతో సుందరమైనది, పూర్తిగా ఖచ్చితంగా తయారైనది. దీనిలో కరెక్షన్స్ కి ఏమాత్రమూ అవసరమే లేదు. పైకి చూస్తే జ్ఞానసూర్యుడు మనపై తన కిరణములను కురిపిస్తూ ఉన్నారు. ఆ కిరణముల కింద ఉండి ఈ నాటకమును చూద్దాము, తన పాత్ర చక్కగా చేద్దాము. ఈ రోజంతా ఇదే అభ్యాసము కొనసాగిద్దాము. ఓం శాంతి.